హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ పిండి మనం తయారు చేసుకుందాం. అయితే జొన్నలు తీసుకుందాం, తర్వాత రాగులు, తర్వాత సజ్జలు అనమాట. సజ్జలు తీసుకున్నాను, తర్వాత తెల్ల జొన్నలు అనమాట, సోయా చిక్కుడు గింజలు, ఇంకా తర్వాత నాకు కావాల్సినంత అంటే హాఫ్ కిలో తీసుకున్నాను. అవన్నీ నీట్గా మనం క్లీన్ చేసుకొని ఎండలో బాగా 1 గంట 2 గంటల సేపు మనమైతే ఇవన్నీ ఆరబెట్టుకోవాలన్నమాట. బాగా ఎండినాక తర్వాత మనము పిండి పట్టించుకోవాలన్నమాట. మనం పిండి పట్టించిన తర్వాత జల్లించాల్సిన అవసరం అయితే లేదండి పిండికి. ఇక దాని తర్వాత అయితే మనం ఇలా పరోటా అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిండిని మనం మంచిగా కలుపుకొని మీకు పుల్కాల్లో అయితే చూపిస్తాను నేను మీకు. మనం హోమ్ మేడ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇలా పరోటా లాగా చేసేసుకొని మనకి ఎలా కావాలో అలా చేసేసుకొని పెనం మీద వేసేసుకొని ఇంకా తర్వాత పుల్కాలు చేసుకోవడం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ పిండి అనమాట. కంపల్సరీ తయారు చేసుకోండి ఇంట్లోనే, చాలా టేస్టీగా ఉంటుంది.